ஸ்ரீ ஆண்டாள் திருவடிகளே சரணம். శ్రీ ఆండాళ్ విశిష్టత. దేహమే ఆత్మయను భావము కలవారలకును, ఆత్మస్వరూపమును బాగుగా గుర్తెరింగియున్న ఋషులకును సర్వత పర్వత పరమాణువుల ఎంత భేదం కలదు. ఋషులకును ఆళ్వార్లకును అంతటి తారతమ్యం కలదు. ఆళ్వార్లకును పెరియ ఆళ్వార్లకును అంతటి భేదం కలదు. శ్రీ పెరియ ఆళ్వార్లకును ఆండాళకును అంతటి తారతమ్యం కలదు. వారికంటే ఈమెకు గల భేదము ఏది అనగా, అనాదియగు మాయచే తమోగుణ రూప నిద్రలో ఉండువారు అనినట్లు సంసారమున అజ్ఞాన రూపవగు నిద్రలో ఉండునట్టి చేతనులను లేపి సర్వేశ్వరుడే తాను స్వయముగా తనను చూపించగా చూచినట్టి వారు ఆళ్వార్లు. ఈమె అన్నచో తానే స్వయముగా వెళ్ళి సర్వేశ్వరుని లేపి తనకు గల కొరతను తెలిపినది కనుక వారికంటేను ఈమె విలక్షణురాలు. బాల్యం నుండి భగవత్ కళ్యాణ గుణములయందే ఎక్కువ ప్రీతి కలిగి ఒక పురుషుడు వేరొక పురుషుని ప్రేమించుట కంటేను స్త్రీ పురుషుని చూచి ప్రేమించుట స్వాభావికమగుట చేత ఆళ్వార్ల కంటేను భగవంతుని విషయమున మిక్కిలి భక్తి కలదియగు శ్రీ ఆండాళు సాయించిన తిరుప్పావునందలి అభిప్రాయము ఏమనగా, మార్గశిర మాసమున స్నానము చేయుట అనడి ఒక వ్యాజమును నిమిత్తీకరించుకొని నోము అనడి ఒక నెపముచే సర్వేశ్వరుని యొద్దకు వెళ్ళి నీకు శేషభూతంబైనటి ఆత్మవస్తువును అనర్థమున పడకుండా చేసి దీనికి స్వరూపానురూపంబగునకు కైంకర్యములను వసంగి అవియును ఈ ఆత్మ ఉండునంత వరకు ఉండునట్లు చేయవలెనని ప్రార్థించుచున్నది. ఓం శ్రీ గోదాదేవ్యే నమః. తిరుప్పావై తనియన్లు. శ్రీ పరాశర భట్టరు వారు ఆనతిచ్చిన తనియను. నీలాతుంగస్తనగిరితటీ సూక్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్మై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ ఉయ్యకొండార్లు ఆనతిచ్చిన తనియను. అన్నవయల్ పొదువై ఆండాళరంగర్కు பன்னத்திருப்பாவை பல்பதியும் இளை இசையால் பாடி கொடுத்தாள் நல் பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்க. ఈనాటి తిరుప్పావైలోని పాసురం. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்குச் சாத்தி நீராடினால் தேங்கு இன்றி நாடும் எல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகள ஓங்கு குவளை போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே புக்கு இறந்து சீர்த்த முலை பத்தி வங்கக் குடமும் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோர் எம்பாவாய். ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்குச் சாத்தி நீராடினால் தீங்கு இன்றி நாடும் எல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊது கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே புக்கு இறந்து சீர்த்த முலை பத்தி
வங்கக் குடமும் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం நிறைந்தேలోరెంబావాయ్ అంటూ గోదాదేవి తన భగవద్భక్తిని చెరులతో కలిసి పంచుకున్న పాసురం. మిక్కిలి పొడుగుగా పెరిగి జగత్తును కొలిచిన పురుషోత్తముని యొక్క తిరునామములను అనుసంధించి నోము అను నెపముతో స్నానము చేసితిమేని క్షామము లేక దేశమంతయు క్షేమము నందునట్లు నెలకు 3 వానలు కురియును. అత్యున్నతముగా పెరిగిన వరి పైరుల మధ్యను మత్స్యములు పొర్లగా వికసించిన కలువ పుష్పముల యందు తొమ్మిదులు నిద్రింప గదలక కూర్చుండి పాలచేపుచే బలిసి ఉండు పొదుగును పట్టి పెండగా పాలచే భాండములను నిండించును. ఇట్టి ఔదార్యము గల గొప్ప పశువులను నిత్య ఐశ్వర్యమును సంపూర్ణముగా కలుగును. ఓం శ్రీ గోదాదేవియే నమః. శ్రీ గోదాదేవి తిరువడిగలే శరణం.